ఉమ్. హలో పిల్లలు, కథ చెప్పుకుందాం రండి. అనగనగా ఒక అడవి ఉంది. అడవిలో ఎల్లువలుడు వాతాపి అని చెప్పి తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏం చేసేవారంటే వాళ్ళ రాక్షసులు వాళ్ళు బాటసార్లు అడవులంపట పెడుతూ ఉండేవారు. ఇతర దూర ప్రదేశాలకు నడుచుకుంటూను వాళ్ళని ఆఫ్ చేసి ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచికొచ్చి ఈ ఎల్వాళ్ళు పిలిచి ఈ తమ్ముడిని చంపేసేసి కొడుకుని చంపేసి కూర కింద వండేసి వచ్చిన ఆ అతిథులకు భోజనం పెట్టేసేవాడు. భోజనం పెట్టేసిన తర్వాత ఎల్వాళ్ళు ఏం చేసేవాడు, రే వాతాపి బయటికి రారా అని పిలిచేవాడు. వాడు భోజనాలు అయిపోయిన తర్వాత పిలిస్తే ఈ వాతాపి ఏం చేసేవాడు, వాళ్ళ పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. బయటకు వచ్చేసరికి వాళ్ళు పాపం చచ్చిపోయేవారు. ఇలాగా వచ్చిన ఆ అడవిలో వెళ్ళే వాళ్ళందరినీ అలాగా ఇద్దరు కలిసి చంపేస్తుండేవారు. చంపేసి వాళ్ళని ఒడ్డుకు తినేవారు, ఏమేసేవారు, మొత్తానికి చంపేస్తుండేవారు. చంపేస్తుంటే ఓ రోజుని ఆయన ఒక మహర్షి వచ్చారు. ఆ మహర్షి పెడుతున్నారు. అలాగా పెడుతుంటే ఇలా రండి, అగస్త్య మహర్షి పెడుతుంటే ఆయన కేకేసి ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి అని చెప్పాడు ఎల్వలుడు. సరేనని చెప్పి పిలిచాడు కదా అని భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చి ఆయన చూశారు, ఈవిడేం చేస్తున్నాడు, ఏమిటి నన్ను ఎందుకు భోజనానికి పిలిచాడు అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి చూస్తే ఈ వాతాపిని చంపేయడం, వండేసి భోజనం పెట్టడం ఇవన్నీ కొంచెం ఆయనకి అనుమానం వచ్చింది. ఎందుకనో అనుమానం వచ్చి భోజనం చేసేసి కడుపు నిండాను ఆ పొట్ట రాసుకుంటూను జీర్ణం వాతాపి జీర్ణం అనుకునేసరికి వాడు జీర్ణం అయిపోయాడు కడుపులో. ఈ వాతాపిగాడు జీర్ణం అయిపోయేసరికి మామూలుగా ఈ ఎల్వల్డ్ రోజు పిలుస్తాడు కదా బయటికి రమ్మని, ఒరే వాతాపి బయటికి రారా అని పిలుస్తున్నాడు, కానీ వాడు బయటికి రావట్లేదు. ఏమైందబ్బా అంటే అప్పుడు ఈ అగస్త్య మహర్షి చెప్పారు, ఇంక వాడు జీర్ణం అయిపోయాడు, నా పొట్టలోని ఇంకేం వస్తాడు, ఇంకా బయటికి రాళ్లే అని చెప్పేసేసి వాడికి అలాగా బుద్ధి చెప్పి ఆయన మళ్ళీ ఆయన దారంపట ఆయన వెళ్ళిపోయారు. అంతే, అదే కథ.